నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. మరి వాళ్ళ మన కొటేషన్ ఏంటో చూద్దాం. ఇగ్నోరెన్స్ కంటే మోర్ డేంజరస్ థింగ్ ఎరోగెన్స్. నాకన్నీ తెలుసు, వీళ్ళు చెప్పిన మాట నేను వినాల్సిన అవసరం లేదు అనుకోవడం అన్నిటికంటే డేంజరస్. ఇగ్నోరెన్స్ కంటే డేంజరస్ ఎరోగెన్స్. మనం అరోగెంట్గా బిహేవ్ చేస్తున్నామా లేదా అని తెలుసుకున్నప్పుడు చాలా విషయాలు మన బిహేవియర్లో మారుతాయండి. చాలా మార్పులు వస్తాయి, అవి పాజిటివ్గా ఉంటాయి. మరి అరగంట కాదా అన్నది మనకి మనం టెస్ట్ చేసుకోవాలి. మనం ఇంకొకరిని ట్రీట్ చేసినట్టుగా వాళ్ళు మనల్ని ట్రీట్ చేస్తే మనం హ్యాపీగా ఉంటామా లేదా, అదే టెస్ట్ అన్నమాట అరగెన్స్కి. రైట్, సరే, నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి మరి ఆన్సర్స్ ఏంటో చూసేసి ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేటప్పటికి విశాఖ దత్త రాసినటువంటి ముద్ర రాక్షస, ఇది దేనికి సంబంధించినటువంటిదండి? చంద్రగుప్త మౌర్య వాళ్ళ టైంలో ఏం జరిగింది, చాణక్య ఎలాగా ఆ కింగ్డమ్ని విన్ అవ్వడంలో చంద్రగుప్త మౌర్యకి హెల్ప్ చేశారు, అదంతా దీంట్లో రాసింది, అవునా? సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ డి. రెండో క్వశ్చన్కి బుద్ధిజం అన్నటువంటిది అర్లీ మిడీవల్ టైమ్స్లో ఎందుకని డిక్లైన్ అయింది? సో బుద్ధ 10th ఇన్కార్నేషన్ ఆఫ్ విష్ణువుగా చూపించడం జరిగింది, అవునా కాదా? ఎస్. సెంట్రల్ ఏషియా నుంచి ఇన్వేట్ చేస్తున్నటువంటి ఎవరైతే కింగ్స్, ఈ ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు హిందూయిజంని అడాప్ట్ చేసుకున్నారు, అందుకని బుద్ధిస్ట్ని పర్సిక్యూట్ చేశారు, అవునా? కాదు, రివర్స్, బుద్ధిజంని అడాప్ట్ చేసుకున్నారు. సో ఇది కాదు. మూడోది చూడండి, గుప్తా డైనాస్టీకి సంబంధించిన కింగ్స్ బుద్ధిజంని అపోజ్ చేశారు, హిందూయిజంని ప్యాట్రనైజ్ చేశారు, హిందూయిజంకి మేజర్గా ప్యాట్రనైజ్ చేయడం జరిగింది, అవునా కదా గుప్తాస్ టైంలో? ఎస్. సో 1 and 3 అనేది దీనికి ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ చూడండి, మిలిటరీ గవర్నర్షిప్ అనేటటువంటిది ఎవరి టైంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది? గ్రీకులు. సాత్రపా అని కూడా పిలుస్తారు, సాత్రపా సిస్టమ్ అని కూడా. నాలుగోది చూడండి, వీటిలో ఏది హరప్పన్ కల్చర్లో సీల్స్ అంటే ఇలాంటి వీటి మీద ముద్రణలో ఏది లేదు అని చెప్పి కోడ్ ఇలా గుర్తుపెట్టుకోవచ్చండి, BERT అని. బఫెలోస్, ఎలిఫెంట్స్, రైనోస్, టైగర్స్. సో ఈ 4 ఉన్నాయి. వీటిలో ఏది లేదంటే ఇది కౌ అనేది లేదు. ఈ 3, దాంతోపాటు బఫెలో, వీటిని సేక్రెడ్ యానిమల్స్గా చూసేవాళ్ళు ఆ టైంలో. సో ఏది చూడట్లేదన్నారు కాబట్టి ఆన్సర్ ఏ. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే ఆర్టికల్స్లో చాలా లెంగ్తియెస్ట్ వన్, చాలా డీటెయిల్డ్గా మనం చూడబోయేది ఉత్తరాఖండ్ గ్లేషియల్ బస్ట్కి సంబంధించినటువంటిది. దీని మీద చాలా ఆర్టికల్స్ వచ్చాయి. 8th and 9th 2 రోజులకి సంబంధించిన ఆర్టికల్స్ మనం కలిపి చదువుతున్నాం. 8th and 9thకి సంబంధించి కనీసం ఒక 10-12 ఆర్టికల్స్ వచ్చాయి. వాటన్నిటి జిస్ట్ చూద్దాం. ఇవిగోండి కొన్ని ఆర్టికల్స్, ఇవి 2 ఇంకొన్ని, ఇవి కూడా మనం చూస్తాం. ఇది ఇవాళకి సంబంధించినవి. రైట్, ఫస్ట్ మనం బేసిక్స్తో స్టార్ట్ చేద్దాం. అందరం కూడా ఇది యూట్యూబ్లో వీడియో చూసే ఉంటాం. ఈ విధంగా వాటర్ అనేటటువంటిది ఎంత స్పీడ్తో ఫ్లో అవ్వడం అనేటటువంటిది. ఇంకోటి గమనించాలండి, మన సౌత్ ఇండియాలో రివర్స్ కొంత తక్కువ స్పీడ్తో ప్రవహిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఓల్డ్ రివర్స్. హిమాలయన్ రివర్స్ చాలా యంగ్ రివర్స్. మన గోదావరి, కృష్ణ ఇవి పాతవి, ఎప్పుడో రివర్స్. ఈ గంగా నది, దాని ఉపనదులు ఇవన్నీ కొత్త రివర్స్, రైట్? సో ఇవి చాలా చాలా ఉధృతంగా ఫ్లో అవుతూ ఉంటాయండి. నార్మల్ టైంలో మనం విజిట్ చేసినా సరే ఈ రివర్లో కొట్టుకుపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ వాళ్ళ దగ్గర అయితే. సరే, మరి అసలు ఇది ఎక్కడ జరిగింది ఈ ఇన్సిడెంట్, దానికి సంబంధించిన విషయాలు చూద్దాం. ఇక్కడ మన ఇండియాలో ఉత్తరాఖండ్ అనేటటువంటి రాష్ట్రంలో చమోలి అనేటటువంటి డిస్ట్రిక్ట్ ఇది. ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరగడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ ఏమంటున్నారు, గ్లేషియర్ అంటే ఏంటి? మంచు పర్వతము అంటున్నాం. సో నందాదేవి గ్లేషియర్, నందాదేవి మంచు పర్వతం. మనకి నందాదేవి మంచు పర్వతం అనేటటువంటిది మన ఇండియాలో ఉండేటటువంటి ఇంపార్టెంట్ గ్లేషియర్స్లో ఒకటి. ఈ నందాదేవి గ్లేషియర్ అనేది ఇదిగో 7 గ్లేషియర్స్ యొక్క సమూహం. సో వీటిలో ఇదిగో ఇక్కడ గమనిస్తున్నారా, నందాదేవి పీక్ అంటారు, మౌంటైన్ పీక్ అన్నమాట. మనకి సిక్కింలో ఉండేటటువంటి కాంచన్జంగా, ఎవరెస్ట్ మన ఇండియాలో లేదండి, నేపాల్ కదా. సో ఎవరెస్ట్ కాకుండా మన ఇండియాలో హైయెస్ట్ పర్వతం ఏంటి? కాంచన్జంగా, అది సిక్కింలో ఉంది. మరి సెకండ్ హైయెస్ట్ పీక్ మనకి నందాదేవి పీక్ అన్నమాట, హిమాలయాస్లో ఉంది. మరి వీటి దగ్గర ఇదంతా కూడా మంచుతో కప్పబడి ఉన్నటువంటి ప్రాంతం. సో దీన్ని మనం గ్లేషియర్స్ అని పిలుస్తున్నాం.
రైట్, ఒకసారి మ్యాప్ చూద్దామా? ఇదిగో కనిపిస్తుందా? చమోలి అనే డిస్ట్రిక్ట్, అలకానంద అనేటటువంటి రివర్, దానికి సంబంధించి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది నందాదేవి పీక్. ఇక్కడ నుంచి గ్లేషియర్స్ అంటే మంచు పర్వతాలు, అది మెల్ట్ అవ్వడం ద్వారా వచ్చేటటువంటి ఇదిగో ఈ పర్టికులర్ ఫ్లో ఉందా, ఈ ఫ్లో రివర్. సో ఈ రివర్ అనేటటువంటిది ధూళిగంగా అనేటటువంటి ఈ పర్టికులర్ది కలిసి అల్కానంద, ఇక్కడ కనిపిస్తుంది అల్కానంద అనేది ఇదన్నమాట, దీంట్లో కలుస్తుంది. ఎక్కడ? జోషిమఠ్ అనే ప్లేస్ దగ్గర ధౌళిగంగా అనేటటువంటిది అల్కానందాలో కలుస్తుంది. వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఈ అలకానంద అనేది గంగా నదిలో కలుస్తుంది. అల్కానంద అన్నటువంటిది గంగా నది యొక్క ఉపనది అన్నమాట. ధౌళిగంగా అనేటటువంటిది ఏదైతే ఉందో అది జౌషిమఠ్ మరియు కర్ణప్రయాగ్ ఉందా, జౌషిమఠ్ ఈ ప్రాంతాలకు దగ్గరగా ఈ ధౌళిగంగా ప్రవహిస్తుంది. సరే, అసలు ఏమైంది? ఈ గ్లేషియర్ మంచు పర్వతం అనేటటువంటిది విరిగి పడింది. సో దానివల్ల అక్కడ ఉండేటటువంటి నది ఏదైతే ఉందో, ఫ్లో అవుతూ ఉందో, దాంట్లో ఎక్కువ ఇప్పుడు పడ్డట్టే కదా. ఇప్పుడు 10 లీటర్లు ఉండాల్సినటువంటి ఒక కప్లో లెట్సే ఒక పెద్ద ఐస్ కేక్ వేసామనుకోండి, అప్పుడు అది ఓవర్ఫ్లో అవుతుందా? ఆ ఓవర్ఫ్లో అయినప్పుడు ఈ ఐస్ కూడా కరిగి దాంట్లో మళ్ళీ ఇంకొంచెం వాటర్, సో అది సడన్గా రావడం వల్ల ఎక్కువ ఫ్లో ఉంటుంది, కింద ఉన్న ఏరియాస్ అన్నీ కొట్టుకుపోతాయి. ఆ విధంగా జరిగింది. అసలు ఇంతకీ గ్లేషియర్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి, దానికి సంబంధించిన విషయాలు చూద్దామా? గ్లేషియర్స్ మామూలుగా మనకి స్నో అంటే చిన్న చిన్న మంచు పడుతూ ఉంటుంది. స్నో అనేది అలా ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు స్నో అక్కడ పడుతూ ఉంటే అది కంప్రెస్ అవుతుంది, చిన్న క్రిస్టల్స్ లాగా. మరి అది చిన్న అవి ఒత్తిడికి గురి అయినప్పుడు ఇదిగో చూడండి సాలిడ్ లాగా మారుతుంది. ఆ విధంగా గ్లేషియర్స్ అనేవి మారుతాయి. గ్లేషియర్స్ అనేవి ఒకటే ప్లేస్లో అలా ఉండవు, సో అవి మూవ్ అవుతూ ఉంటాయి. ఇదిగోండి 50 మీటర్ల లావు వరకు, థిక్నెస్ వరకు ఈ గ్లేషియర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. స్లోగా అది మెల్ట్ అవుతూ ఉంటుంది. ఎస్పెషలీ ఈ కింద గ్లేషియర్స్లో కింద భాగం త్వరగా మెల్ట్ అవుతుంది పైన కంటే. ఎందుకని? ప్రెషర్కి. అలాగ గ్లేషియర్స్ మూవ్ అవుతూ ఉంటాయన్నమాట. బట్ ఇన్ జనరల్గా ఈ రాక్ మీద అవి ప్లేస్ చేసి ఉంటాయి. రైట్, అవి టెంపరేచర్స్ వీటి వల్ల స్లోగా మెల్ట్ అవుతూ ఉంటాయి. సరే, మరి ఇవి ఎంత స్పీడ్తో ప్రవహించగలవు గ్లేషియర్స్ అనేటటువంటివి? గ్లేషియర్స్ అనేటటువంటివి కింద మనం కరుగుతూ ఉంటుందన్నామా, సో అది తక్కువ స్పీడ్ నుంచి 50 మీటర్ల స్పీడ్ వరకు కూడా వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే గ్లేషియల్ లేక్ అనేది ఉంది, ఆ గ్లేషియల్ లేక్ అనేది అవుట్ఫ్లో వల్ల ఈ పర్టికులర్ ఫ్లడ్ వచ్చింది అన్నారు. మరి రీసెంట్గా సెంట్రల్ వాటర్ కమిషన్ గ్లేషియల్ లేక్ యొక్క నమూనా అక్కడేం కనిపించట్లేదు అంది. ఇంకా వాళ్ళు దానికి సంబంధించిన విషయాన్ని ఇన్వెస్టిగేట్ అయితే చేస్తూ ఉన్నారు. బట్ ఇంతకీ గ్లేషియల్ లేక్ అంటే ఏంటో చూద్దాం. మామూలుగా మనకి మౌంటైన్స్ తెలుసు కదా, రగ్డ్ ఏరియాస్ ఇవన్నీ. సో మౌంటైన్స్ ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ప్రాంతాల్లో అలాగా ఎక్కడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఈ గ్లేషియర్స్ అనేటటువంటి వీటి మీద పడ్డప్పుడు అవి మెల్ట్ అయినప్పుడు రాక్స్ అనేటటువంటి వెదర్ అవుతాయి. సో అవన్నీ ఇక్కడ డిపాజిట్ అవుతూ ఉంటాయి. అలా వాటర్ కరిగినప్పుడు ఈ డిపాజిట్ అయినటువంటి దాన్ని అది ఇలాగా ఒక హోల్ లాగా ఒక లేక్ లాగా ఫామ్ చేసి ఇది ఒక బ్యారియర్ లాగా ఒక కట్టలాగా తయారైనప్పుడు ఇక్కడ వాటర్ డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా ఇక్కడ ఉండేటటువంటి మంచు ఖండం వచ్చి దీంట్లో పడింది, ఏమవుతుంది? ఆ ప్రెషర్కి ఇది ఓపెన్ అవుతుంది. ఆ ప్రెషర్కి ఈ బ్యారియర్ లాగా ఉండే ఈ మట్టి ఇది ఓపెన్ అవుతుందనుకోండి, వాటర్ ఇలా ఫ్లో అవ్వడం మొదలు పెడుతుంది. దాన్ని మనం గ్లేషియల్ లేక్ అనేది బర్స్ట్ అవ్వడం వల్ల వచ్చినటువంటి ఫ్లడ్. గ్లాఫ్ అంటే గ్లేషియల్ లేక్ అనేది అవుట్బర్స్ట్ అవ్వడం వల్ల వచ్చినటువంటి ఫ్లడ్ అని చెప్తున్నాం. అసలు ఎగ్జాక్ట్గా ఏ ఏరియాలో జరిగిందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఒకసారి గ్లేషియల్ లేక్ అంటే చూద్దాం. గ్లేషియల్ లేక్ ఇది గ్లేషియర్. మొరైన్ అని అంటే ఈ గ్లేషియర్స్ వల్ల ఫామ్ అయినటువంటి ఈ మట్టి రాళ్ళు అవంతా కలిపి ఒక బ్యారియర్ లాగా ఏర్పడితే దాన్ని మొరైన్స్ అంటారు. సో ఈ గ్లేషియర్ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా మొరైన్ డ్యామ్ లాగా ఫామ్ అయినటువంటి లేక్లో స్టోర్ అవుతూ ఉంటుంది. సడన్గా ఎప్పుడైతే ఈ గ్లేషియర్ అనేటటువంటిది అవలాంచ్ అంటే ఏంటి? నార్మల్గా ఇప్పుడు మన కొండ ఇలా ఉందనుకోండి, దీని నుంచి మట్టి రాళ్ళు ఇదంతా గ్రావిటీ వల్ల ఇలా కిందికి జారొచ్చి పడితే మనం దాన్ని ల్యాండ్ స్లైడ్ అంటాం. ల్యాండ్ పడితే ల్యాండ్ స్లైడ్, అదే మంచు ఇలా కిందికి జారొస్తే దాన్ని మనం అవలాంచ్ అంటాము. సో అవలాంచెస్ అన్నవి కామనే, కానీ ఈ పీరియడ్లో కాదు. ఇప్పుడున్నటువంటి ఇది ఇంకా వింటర్ సీజన్ నార్త్లో. సో అవలాంచెస్ వింటర్ సీజన్లో అంత కామన్ కాదు, ఎస్పెషలీ ఈ ఏరియాలో. కానీ ఎందుకు అయ్యుండొచ్చు? అక్కడే గ్లోబల్ వార్మింగ్ అన్నది మనము
గ్లోబల్ వార్మింగ్ అయి ఉండొచ్చు అని మనం అనుకుంటున్నాం. ఇక్కడ చూడండి, దేనివల్ల గ్లేషియల్ లేక్ అవుట్ బస్ట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందా, ఇలా సడన్గా వచ్చి పడినప్పుడు ఇది ఇలా బ్రేక్ అయ్యి ఇలా వాటర్ వచ్చేయచ్చు. సో అవుట్ బస్ట్ అనేటటువంటి ఫ్లడ్స్కి దారితీయచ్చు. ఎరోజన్ కానీ దేనైనా సరే ఇది ఇలా వచ్చి ఇలా కిందికి రావచ్చు అనమాట. సో రీసెంట్గా ఉత్తరాఖండ్లో ఏమైంది, ఈ విధంగా ఒక హ్యూజ్ గ్లేషియర్ అనేటటువంటిది ఇలా ఫాల్ అవ్వడం జరిగింది. దానివల్ల అక్కడ ఉండే వాటర్ సడన్గా ఓవర్ఫ్లో అవ్వడం వల్ల ఫ్లడ్స్ వచ్చాయి. అక్కడున్న హైడ్రో పవర్ ప్రాజెక్టు మొత్తం అన్నీ దారిలో ఏది అడ్డం వస్తే అవన్నీ కొట్టుకొని పోయాయన్నమాట. రైట్, చూడండి ఇక్కడ ఇది ఫస్ట్ మనకి ఈ విలేజ్ గర్వాల్ విలేజ్, అక్కడ తపోవన్ ఎన్టీపీసీ అనేది తపోవన్ ప్లేస్ దగ్గర బ్రిడ్జ్ అవన్నీ కడుతూ ఉండింది. సో అది పోయింది. ఈ విధంగా ఈ దారిలో ఉన్నటువంటి కూడా దెబ్బతిన్నాయి అది చెప్తున్నటువంటిది. ఇదేం ఫస్ట్ టైం కాదు, 2013లోను 2016లోను ఈ విధంగా గ్లేషియర్ సడన్ ఫ్లడ్స్ని ఫ్లాష్ ఫ్లడ్స్ అంటాం. ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ అన్నవి ఈ ప్రాంతాన్ని ముంచెత్తడము. మరి 2013లో అయితే 5,000కు పైగా జనాభా చనిపోయారన్నమాట. సడన్గా ఫ్లడ్స్ రావడం. ఇక్కడ వర్షాలు ఏం రాలేదండి, గమనించాలి, ఇక్కడ వర్షాలు ఏం రాలేదు, కానీ గ్లేషియల్ అవుట్బస్ట్ వల్ల ఇది జరిగింది. సరే, మరి ఇంతకుముందు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయా, ఎప్పుడు జరిగాయి? అసలు ఉత్తరాఖండ్ ఇలాంటి డిజాస్టర్స్ని ఇంతకుముందు ఎప్పుడు ఫేస్ చేసింది? 1991లో ఉత్తరకాశీ ప్రాంతంలో వచ్చిన ఎర్త్క్వేక్, 1998లో మాల్పా ల్యాండ్ స్లైడ్, 1999లో చమోలి ఎర్త్క్వేక్, ఇప్పుడు ఏ డిస్ట్రిక్ట్లో అయితే ఫ్లడ్స్ వచ్చాయో అక్కడ, 2013లో నార్త్ ఇండియాలో చాలా ప్లేసెస్లో ఫ్లడ్స్ వచ్చాయి. వాటిలో ఈ పర్టికులర్ ఉత్తరాఖండ్లో వచ్చినటువంటి ఫ్లడ్స్ వెరీ ఈ న్యాచురల్ డిజాస్టర్స్ ఇది చూడండి, అసలు 5,700 మంది ప్రాణాలు కోల్పోయారు ఒక ఫ్లడ్లో. అంటే ఎంత ఉధృతితో వచ్చి ఉంటుందో ఒకసారి మనం ఊహించుకోగలం. రైట్, మరి ఇలాంటి ఇన్సిడెంట్స్ బాగా పెరుగుతూ ఉన్నాయి, ఫ్లడ్స్, డ్రాట్స్, వీటి ఇన్సిడెంట్స్ బాగా పెరుగుతూ ఉన్నదానికి ఏవేవి రీజన్స్ అని మనం అనుకోవచ్చు? అసలు ఇలాంటి ఉత్తరాఖండ్లో ఇలాంటి డిజాస్టర్స్ వస్తాయి అని ముందు నుంచి కూడా చాలామంది రికమెండేషన్స్ ఇస్తూ వచ్చారు. మరి ఏమేమి రీజన్స్గా మనం చూడొచ్చు? ప్రైమరీగా ఏం చెప్తున్నారు అందరూ? క్లైమేట్ చేంజ్. సో వాతావరణంలో మార్పులు, గ్లోబల్ వార్మింగ్, అవునా? క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ ఇవి రీజన్స్. కానీ ఇంకొకటి కూడా అండి, క్లైమేట్ చేంజ్ గ్లోబల్ వార్మింగే. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎస్పెషల్లీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఎస్పెషల్లీ సౌత్ ఏషియాలో కోల్ వీటిని వాడడం వల్ల బ్లాక్ సూట్ అనేటటువంటిది ఆ పర్టికులర్ హిమాలయాస్ వీటన్నిటి మీద పేరుకొని పోతుంది. దానివల్ల ఆ హిమాలయాస్ ఎక్కువ హీట్ని అబ్జార్బ్ చేసుకుంటున్నాయి, ఆ గ్లేషియర్స్ ఎక్కువ హీట్ని అబ్జార్బ్ చేసుకుంటున్నాయి. వాటి వల్ల మనకి ఇలాంటివి ఎక్కువ అది మెల్ట్ అయిపోవడం ఇది జరుగుతుంది, కరెక్టే. వాటితో పాటు హిమాలయాస్ అన్నవి చాలా ఫ్రజైల్ ఏరియాస్ అండి. సో అక్కడ అవి చాలా ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియాస్, సెడిమెంటరీ రాక్స్తో ఏర్పాటు చేయబడినవి మరియు ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియాస్. చిన్న ఎర్త్క్వేక్ కూడా అవలాంచ్కి దారితీయచ్చు. మరి అటువంటి ప్లేసుల్లో ఉండేటటువంటి డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్, ఈ ఈ డ్యామ్స్ ఇవి కట్టడం కూడా, సో ఇవి కూడా మనకి చాలా హ్యూజ్ స్కేల్లో అక్కడ ఉండేటటువంటి వీటన్నిటికీ దారితీయచ్చు. డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అనేవి కూడా అక్కడ ఇన్స్టెబిలిటీకి దారి చేయొచ్చు. 2013లో అసలు ఇటువంటి ప్రాజెక్ట్స్ కట్టద్దు అన్నారు, హైడ్రో ప్రాజెక్ట్స్. అంత స్పీడ్కి ఇప్పుడు డ్యామ్స్ ఒకవేళ పెద్ద డ్యామ్ కట్టుండి ఆ డ్యామ్ దగ్గర ఇలా జరిగితే ఆ డ్యామ్ బర్స్ట్ అవుతే ఏమవుతుందండి? కింద ఉండే చాలా ప్లేసులు మునిగిపోతాయి కదా. సో ఇలాంటివన్నీ రీజన్స్గా ఉన్నప్పుడు ఏమేమి మెజర్స్ తీసుకోవాలి? డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కానీ ప్లాన్స్ కానీ ఏవైనా సరే ఫ్యూచర్కి సస్టైనబుల్గా ఉండాలి. సో సస్టైనబుల్ డెవలప్మెంట్గా ఉండాలి. సో ఈ మౌంటైనస్ ఏరియాస్లో రెస్ట్రిక్షన్స్ అనేటటువంటి ఉండాలి, అవునా కాదా? మౌంటైనస్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిలో రెస్ట్రిక్షన్స్ అనేవి ప్లేస్ చేయాలి. ఏళ్ళో పడితే అలా డెవలప్మెంట్ అనేది జరగకుండా క్లైమేట్ చేంజ్ని తగ్గించుకోవాలి. దానికి సంబంధించి అక్కడ మనం చేయాల్సింది ఎక్కువ గ్రీన్ కవర్ని పెంచడం, తగ్గించడం కాదు. సో గ్రీన్ కవర్ పెంచాలి. దేన్ని ఫైట్ చేయాలి? క్లైమేట్ చేంజ్ని ఫైట్ చేయాలి, అంతేనా? దానికి సంబంధించి ఆల్రెడీ ప్యారిస్ అకార్డ్ అవి ఇవన్నీ మనం ఏవేవో పెట్టుకున్నాం. సో క్లైమేట్ చేంజ్ దీనికి ఎగెన్స్ట్గా మనం ఫైట్ చేయగలగాలి. అక్కడ ఉన్నటువంటి పాలసీస్, మెజర్స్ అవి అక్కడున్న పీపుల్లో అవేర్నెస్ అనేటటువంటివి తీసుకొని రాగలగాలి. దాంతోపాటు ఓవరాల్గా గ్లోబల్ వార్మింగ్, హీటింగ్ అనేది తగ్గించుకోగలగాలి. ఫాసిల్ ఫ్యూయల్స్ వీటిని మనం తగ్గించాలి.
ఫాజిల్ ఫ్యూయల్స్ వీటి వల్లైనా మనకి ఎక్కువగా ఈ పర్టికులర్ బ్లాక్ డస్ట్ సూట్ అదంతా పేర్కొనడం ఇదంతా కూడా. సో ఇవన్నీ తగ్గించుకోవాలి. అలా లేకుండా డిజాస్టర్ జరగగానే ఇంక అయిపోయింది అనుకుంటే కాదు కదా. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించి మానిటరీ పాలసీ అన్న దాని కింద చదువుకుందాం. సో ఈ మానిటరీ పాలసీ కమిటీలో రీసెంట్గా మరి ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ అనేటటువంటిది బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఏంటి? రెపో రేట్, రివర్స్ రెపో రేట్. సో వీటిని ఏమీ మార్చలేదు అన్నారు. సో రెపో రేట్, రివర్స్ రెపో రేట్ అనేటటువంటివి బేసిక్ వర్డ్స్, అవి మనం ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ ఎందుకు మార్చలేదు, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పదం మనం నేర్చుకోవాలండి. దాని పేరే అకామడేటివ్ మానిటరీ పాలసీ, రైట్? సో అకామడేటివ్ మానిటరీ పాలసీ అంటే ఏంటి? పాలసీ రేట్స్ అనేటటువంటివి అంటే రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఈ పాలసీస్ అనేటటువంటి వాటిని తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్తో ఉంచడం అన్నమాట. అంటే మనీ సప్లై పెంచే విధంగా అకామడేటివ్ మానిటరీ పాలసీనే ఈజీ మానిటరీ పాలసీ అని కూడా పిలుస్తారు. ఈజీ మానిటరీ పాలసీ అంటే ఇంట్రెస్ట్ రేట్స్ అనేటటువంటివి తక్కువగా ఉండడము, దాని ద్వారా మనీ సప్లై అనేటటువంటిది పెరిగి ఎకానమీ అనేటటువంటిది గ్రో అయ్యేలాగా చూడటం. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందండి. అదేంటి? రీసెంట్గా అకామడేటివ్ మానిటరీ పాలసీతో పాటు గవర్నమెంట్ ఇంకా మనీ సప్లైకి సంబంధించి రకరకాల మెజర్స్ తీసుకుంటూ ఉంది. రీసెంట్గా మనం నిన్న చూస్తే రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా గవర్నమెంట్ సెక్యూరిటీస్ని డైరెక్ట్గా ఆర్బీఐ దగ్గర నుంచే కొనుక్కోవచ్చు అని ఉంది. అవునా కాదా? అలాంటి రూల్స్ తీసుకొని రావడం ఇవన్నీ చేస్తుంది, కరెక్టే. కానీ ప్రైసింగ్ అనేటటువంటిదే ఆర్బీఐ యొక్క ప్రైమరీ గోల్ అవ్వాలి. ప్రైసింగ్ అంటే ఏంటి? ఇక్కడ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడమే ఆర్బీఐ యొక్క ప్రైమరీ గోల్ కావాలి. ఇప్పుడు అకామడేటివ్ మానిటరీ పాలసీ అనేటటువంటిది ఏమవుతుంది? దానివల్ల ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయి. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గితే ఎక్కువ మంది డబ్బులు మనీ తీసుకుంటారు, ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, గ్రోత్ పెరుగుతుంది. అది జనరల్గా ఉండే ఫ్లో. కానీ ఇక్కడ ఇన్ఫ్లేషన్ తగ్గించడం అనేది ఆర్బీఐ యొక్క ప్రైమరీ పర్పస్. మరి అలాంటప్పుడు అకామడేటివ్ మానిటరీ పాలసీ ఉండి సిపిఐ డబ్ల్యూపీఐ పెరుగుతూ ఉన్నప్పుడు ఏ విధంగా మరి ఆర్బీఐ అనేటటువంటిది బ్యాలెన్స్ చేయగలదు? అకామడేటివ్ మానిటరీ పాలసీ ఉండాలి జీడిపికి, కానీ ఇన్ఫ్లేషన్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ కదా. ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఎలా చేయగలదు? ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వాచ్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించింది ఫిస్కల్ పాలసీ. సో బడ్జెట్కి సంబంధించిన అనాలిసిస్ అండి. మన బడ్జెట్లో గవర్నమెంట్ అనేటటువంటిది ఏ దాని మీద స్పెండ్ చేయబోతుంది, ఎంతెంత రెవెన్యూ రాబోతుంది, అవేనా జనరల్గా బడ్జెట్లో మెన్షన్ చేసేది. మరి దాంట్లో రెవెన్యూ కంటే కూడా ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటే మనం దాన్ని డెఫిసిట్ అని అంటాము. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ చాలా నంబర్స్ అనాలిసిస్ అదంతా ఉందండి. మనకి ఓవరాల్గా అవసరమైన 2 పాయింట్స్ ఏంటి? ఒకటి, ప్రస్తుతానికి గవర్నమెంట్ అనేటటువంటిది ఫిస్కల్ స్టిమ్యులస్ ఇవ్వాలి, అంటే ఎక్కువ మనీని ఖర్చు పెట్టాలి. ఎక్కువ మనీని ఖర్చు పెట్టడం అనేటటువంటిది అంటే ఎక్స్పెండిచర్ పెంచాలి. ఆ ఎక్స్పెండిచర్ అనేటటువంటిది 2 రకాలుగా చేయొచ్చండి. ఒకటి షార్ట్ టర్మ్ ఎక్స్పెండిచర్ అవ్వచ్చు, రెండోది లాంగ్ టర్మ్ లేదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవ్వచ్చు. సో ఈ లాంగ్ టర్మ్ లేదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేటటువంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడితే, అర్థమవుతుందా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడితే లాంగ్ టర్మ్ ఎక్స్పెండిచర్ అయినా చేయొచ్చు, షార్ట్ టర్మ్ అయినా అన్నాం. సో ఫిస్కల్ స్టిమ్యులస్లో భాగంగా గవర్నమెంట్ కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే అది లాంగ్ టర్మ్లో అసెట్స్ని క్రియేట్ చేస్తుంది, గ్రోత్ని రివైవ్ చేస్తుంది. ప్రస్తుతానికి మనీ స్పెండింగ్ పెరుగుతుంది కాబట్టి గ్రోత్ రివైవల్ అన్న పాయింట్ దగ్గరికి వచ్చా. రెండోది ఫిస్కల్ డెఫిసిట్కి సంబంధించి గవర్నమెంట్ లోటు పెరుగుతూ వెళ్తూ ఉంది. ఎందుకంటే ఎస్పెషల్గా మనం లాస్ట్ ఇయర్ చూస్తే రెవెన్యూస్ లేవు, డెఫిసిట్ ఏమో పెరుగుతూ వస్తూ ఉంది. కానీ డెఫిసిట్ పెరుగుతూ వస్తూ ఉంటే ఏమవుతుంది? మన బడ్జెట్ అన్న వీడియోలో చూసామండి. డెఫిసిట్ పెరుగుతూ వచ్చే కొద్దీ మనకి ఇంట్రెస్ట్ పేమెంట్స్ అనేవి పెరుగుతాయి, వచ్చిన డబ్బుల్లో ఎక్కువ ఇంట్రెస్ట్ వడ్డీ కట్టడానికి అవుతూ ఉంటుంది. సో దీన్ని బ్యాలెన్స్ చేయాలి. ఫిస్కల్ స్టిమ్యులస్లో లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఫిస్కల్ డెఫిసిట్ని బ్యాలెన్స్ చేయాలి. ప్రస్తుతానికి బడ్జెట్ అనే దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం మంచిదే, కానీ ఫిస్కల్ డెఫిసిట్ని కూడా దృష్టిలో పెట్టుకోగలగాలి, రైట్? ఒకవేళ ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి, ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి, డెఫిసిట్స్ తెలియకపోతే ఒకసారి ఇది చూసుకోవాలండి. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ అంటున్నాం. అసలు ట్రేడ్ డీల్ అంటే ఏంటి? ఇక్కడ మనం FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసుకోవడానికి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నామండి.
ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఫ్రీగా జరగాల్సిన అవసరం అని కాదు. ఒక కంట్రీ ఇంకో కంట్రీ కానీ గ్రూప్ ఆఫ్ కంట్రీస్తో కానీ ట్రేడ్ చేసేటప్పుడు మిగిలిన వాళ్ళతో ట్రేడ్ చేసినప్పుడు వేసే టారిఫ్ కంటే తక్కువ టారిఫ్ ఉండడము ఒకటో కండిషన్. తక్కువ టారిఫ్ అనేది 0 అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. జనరల్గా తక్కువ, 0 ఉండదు. సో 2%, 3% మామూలుగా 10% మిగిలిన వాళ్ళ మీద వేస్తే వీళ్ళ మీద 1-2 తక్కువ వేయడం అనమాట. సో తక్కువ టారిఫ్స్ ఉండడం అనేటటువంటిది. రెండోది, ట్రేడ్ చేసే దానికి ఉండేటటువంటి రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ రెస్ట్రిక్షన్స్ తక్కువ ఉండడం. సో టారిఫ్స్ తక్కువ ఉండడం, రెస్ట్రిక్షన్స్ తక్కువ ఉండడం, ఈ విధంగా అగ్రిమెంట్ చేసుకోవడాన్ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటాం. మరి మనం ఎవరితో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడానికి చూస్తున్నాం? యూరోపియన్ యూనియన్ అనేటటువంటి గ్రూప్తో. ఇంతకుముందు యూకే అనేది దీంట్లో మెంబర్ అండి. ఇప్పుడు బ్రెగ్జిట్ తర్వాత యూకే అనేటటువంటిది దీని నుంచి వెళ్ళిపోయింది. సో మనం ఈ ఒక బ్లాక్ ఆఫ్ కంట్రీస్, గ్రూప్ ఆఫ్ కంట్రీస్ కాబట్టి దీంతో డీల్ చేసుకుంటే మన ట్రేడ్ బాగుంటుంది అన్నది మన యొక్క ఉద్దేశం. అయితే ఇప్పుడు ఇది కొంత కష్టతరమైంది అని చెప్తున్నారు. 2007 నుంచే మనం ప్రయత్నిస్తూ ఉన్నాం కాంప్రహెన్సివ్ ఫ్రీ ట్రేడ్ డీల్ అగ్రిమెంట్ కోసం. ఇప్పటి వరకు జరగలేదు. ఏమేమి కండిషన్స్, ఏవేటి ప్రాబ్లమ్స్ వల్ల జరగట్లేదు? ఒకటి, ప్రొఫెషనల్స్. సో మనకి ఉండేటటువంటి స్ట్రెంగ్త్ ఏంటి? సర్వీస్ సెక్టర్, మన ప్రొఫెషనల్స్. లేబర్, హ్యూమన్ రైట్స్ ఇష్యూస్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఇండియా హై టారిఫ్స్ వేస్తుంది, అది. ట్యాక్స్ రెజీమ్లో ఇన్కన్సిస్టెన్సీ, అంటే మీరు ముందుకెళ్తారు, రెట్రోస్పెక్టివ్ అంటారు, అదంటారు, ఇదంటారు, అదొకటి. ఆర్బిట్రేషన్కి సంబంధించి అవార్డ్స్ వస్తే మీరు మళ్ళీ దాన్ని టైమ్లీ తిరిగి పే చేయట్లేదు. ఇలాంటి కండిషన్స్ 2 దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ డీల్కి సంబంధించి ఏదైతే నెగోషియేషన్ జరుగుతూ ఉందో దాన్ని ప్రస్తుతానికి అంత త్వరగా మూవ్ అవ్వకుండా ఆపుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్పారు. సో మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఇంతకుముందు యూకే ఉండేది, కొంచెం మన పని సులువుగా ఉండేదన్నమాట. ఇప్పుడు ఈ విషయాల్లో, ఇప్పుడు ఏవైతే ఇక్కడ హైలైట్ చేసుకున్నామో ఆ విషయాల్లో మనం ఏ విధంగా ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలి అన్నది మనం చూస్తున్నాం, గమనించాలి. సో ఒకసారి ఈ ఇష్యూస్ హైలైట్ చేసుకుంటే మనకి ఇంకెప్పుడైనా వీటి గురించి చదువుకునేటప్పుడు చాలా యూజ్ ఉంటుందండి. అవేంటో చూద్దామా? ఇందాక మనము హైలైట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా. చూడండి, మనకేమో లేబర్ మూవ్మెంట్ ఈజీగా ఉండాలి. ప్రొఫెషనల్స్ ఒక చోటు నుంచి ఒక చోటుకి మనకి అక్కడికి వీసాస్ అవన్నీ ఈజీగా ఇవ్వాలి. సో మన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు వీళ్ళు ఈజీగా వెళ్ళొచ్చని. లేబర్కి సంబంధించిన రెస్ట్రిక్షన్స్ తగ్గించాలని. సో వాళ్ళు హ్యూమన్ రైట్స్, ఫర్ ఎగ్జాంపుల్ కార్పెట్స్ తయారు చేస్తే మరి హ్యూమన్ రైట్స్ అని కొన్ని ఇంపోర్ట్ చేసుకోవడం మానేయడము, అలాంటివి. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఇవి ప్రొడ్యూస్ చేసినప్పుడు పొల్యూషన్ ఎక్కువ అవుతుంది, సో అలాంటి ఇష్యూస్. దాంతోపాటు మీరేమో మా వస్తువుల మీద హై టారిఫ్స్ వేస్తున్నారు, అవి తీసేయాలని వాళ్ళు. ట్యాక్స్ రెజీమ్లో ఎప్పుడు పడితే అప్పుడు మీరు రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్ అంటారు, సో అవి పనికిరావు అని. రెండోది, ఆర్బిట్రేషన్కి సంబంధించి అవార్డు ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన అమౌంట్ టైమ్లీ పే చేయకపోవడం, ఈ ఇష్యూస్, వీటిని సాల్వ్ చేయాలి అంటున్నారు. మళ్ళీ ఇందాక చదివినవే మళ్ళీ రిపీటివ్గా ఎందుకు చదివామో మీకు అర్థమై ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్, అవి రిపిటేటివ్గా న్యూస్లో వస్తూ ఉంటాయి, అందుకని మళ్ళీ రెండోసారి చెప్పానండి. క్లియర్గా చూసుకుందామా? వెరీ ఇంపార్టెంట్. సో వీటిని సాల్వ్ చేసుకోగలిగి, దాన్ని సాల్వ్ చేసుకోవడం పొలిటికల్ విల్ అనేది మనం డెవలప్ చేసుకోగలగాలి. నెక్స్ట్ ఆర్టికల్, ఎకానమీకి సంబంధించి ఇంటర్నెట్ షట్ డౌన్స్. మామూలుగా ఇది పాలిటీలో కూడా చదువుకుంటాం. సో రైట్ టు ఇంటర్నెట్ అనేటటువంటిది బేసిక్ రైట్గా జనరల్గా మనం చెప్తాము. మరి అలాంటప్పుడు ఇంటర్నెట్ షట్ డౌన్ అనేటటువంటిది ఏ విధంగా మనల్ని ఇంపాక్ట్ చేస్తుంది? ఎస్, ఒకటి, ఇండివిజువల్స్ యొక్క బేసిక్ రైట్స్ని పాలిటీ వైజ్గా చూసుకుంటే అది ఎస్ వైలేట్ చేస్తుంది. ఎకానమీ వైజ్గా ఒకవేళ మనం కనుక చూసుకోగలిగితే వైట్ కాలర్ జాబ్స్, మనకి బ్లూ కాలర్ జాబ్స్ అని వైట్ కాలర్ జాబ్స్ అని 2 ఉంటాయండి. బ్లూ కాలర్ జాబ్స్ అంటే నార్మల్గా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ మరియు వర్కర్స్ ఎవరైతే ఉంటారో అవి బ్లూ కాలర్ జాబ్స్ అంట. వైట్ కాలర్ జాబ్స్ అంటే ప్రొఫెషనల్స్, అంటే డాక్టర్స్, ఇంజనీర్స్, అట్లా లాయర్స్, ఇలా వైట్ కాలర్ జాబ్స్ అంట. సో ఐటీ సెక్టార్, ఫినాన్షియల్ సెక్టార్, కన్సల్టేషన్ సెక్టార్, వీళ్ళన్నిటికీ సంబంధించిన వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు కదా. సో అలాంటి కంటెక్స్లో ఇంటర్నెట్ షట్ డౌన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇండియా అనేటటువంటిది 20,000 కోట్ల రూపాయలని 2020లోనే లాస్ అయినట్టు చెప్తున్నారు ఇంటర్నెట్ షట్ డౌన్స్ వల్ల. మరి ఇలాంటి కంటెక్స్లో ఇంటర్నెట్ షట్ డౌన్స్ అనేటటువంటివి ఆ లాసెస్ అనేవి తగ్గించాలి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్లోబలైజేషన్ పీరియడ్లో డిజిటైజేషన్, కనెక్టివిటీ అనేటటువంటిది ఇంపార్టెంట్.
అటు సివిల్ లిబర్టీస్ ఎంత అయితే ఇంపార్టెంటో సెక్యూరిటీ కూడా అంతే ఇంపార్టెంట్. కానీ సెక్యూరిటీ కన్సర్న్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇంటర్నెట్ షట్ డౌన్ చేయడం అనేటటువంటిది అంత మంచిది కాదు డెమోక్రసీకి, అటు ఎకానమీకి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ అండ్ కాశ్మీర్లో మొన్నటిదాకా 4G ఇంటర్నెట్ సర్వీసెస్ బ్లాక్ అయ్యే ఉన్నాయి. మరి అక్కడ ఉన్న వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అవి ఎలా చేసుకోవాలి? సో ఇలాంటి కంటెక్స్లో సెక్యూరిటీ ఇష్యూస్, సివిల్ లిబర్టీస్, ఎకనామిక్ సెన్స్ అన్న మూడింటిని దృష్టిలో పెట్టుకొని డెసిషన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి మెంటల్ హెల్త్ కేర్ సర్వీసెస్. దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనేటటువంటిది కిరణ్ అనే ఒక హెల్ప్ లైన్ నెంబర్ని లాస్ట్ ఇయర్ తీసుకొని రావడం జరిగిందండి. ఎస్పెషల్లీ లాక్డౌన్ టైంలో, ఆ టైంలో డిప్రెషన్తో ఫీల్ అవుతున్న వాళ్ళకి సంబంధించి ఒక మెంటల్ హెల్త్ కేర్ నంబర్ తీసుకొని రావడం జరిగింది. వాటిలో డిస్ట్రెస్లో చూస్తే యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలా వీటన్నిటికీ సంబంధించి కేసెస్ పెరుగుతూ వచ్చాయి. వాటిలో ఎక్కువ మంది మేల్ మెంబర్స్ రిపోర్ట్ చేశారు. అది కూడా 18 నుంచి 35 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ యాంగ్జైటీ ఇవి పెరుగుతున్నట్టుగా రిపోర్ట్ చేయడం జరిగింది. సరే, ఇక్కడ మనం జనరల్గా మాట్లాడుకోవాలంటే WHO అనేటటువంటిది హెల్త్ కేర్ని ఫిజికల్, సైకలాజికల్, మెంటల్ హెల్త్గా కేటగరైజ్ చేసింది. ఓన్లీ ఫిజికల్గా ఏ జబ్బు లేకపోవడమే కాదు, సైకలాజికల్గాను హ్యాపీగా ఉండడం, హ్యాపీగా లేకపోవడం కూడా, అంటే సైకలాజికల్ ఇష్యూస్ ఉండడం కూడా జబ్బుగా పరిగణించడం జరుగుతుంది. సో మెంటల్ హెల్త్ కేర్ అనేది ఒక ఇంటిగ్రల్ పార్ట్ హెల్త్లో. కానీ ఇప్పుడున్నటువంటి మన లైఫ్ స్టైల్ కానీ, మన కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ కానీ, రైట్, మన చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ, మన ఓవరాల్గా మన ఎన్విరాన్మెంట్ని నాశనం చేస్తున్న పరిస్థితి కానీ, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఇవన్నీ కూడా ఎన్నో రకాల స్ట్రెస్లకి, వీటన్నిటికీ దారితీస్తున్నాయి. సో అలాంటి వాటిలో హెల్ప్ లైన్ ఉండడం ఒకటి. బట్ ఏదైనా ఇలా డిప్రెషన్గా అనిపించినప్పుడు మనం దాన్ని చెప్పగలగడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రైట్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి వీళ్ళు నవ్వుతారు, లేదా వీళ్ళు ఏమంటారో, లేదా వీళ్ళు నన్ను పిచ్చోడ్లాగా చూస్తారేమో, ఇలా ఏమీ అనుకోవాల్సిన అవసరం లేదు. సో యువతల వ్యక్తితో చెప్పగలగాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఇండియా ఉక్రెయిన్ డిఫెన్స్ రిలేషన్స్. ఉక్రెయిన్ అనే కంట్రీ తెలుసు కదా, రష్యా పక్కనే ఉంటుందన్నమాట. మనకి ఏరో ఇండియా మనకి బెంగళూరులో ఏరో ఇండియా షో జరిగింది. సో అక్కడ మన దగ్గర ఉండేటటువంటి వీటన్నిటిని, ఫైటర్ జెట్స్ని, వీటన్నిటిని ప్రదర్శించాం. సో నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి మాకు మీతో కోఆపరేషన్ కావాలి అని చెప్తూ 70 మిలియన్ వర్త్ అయినటువంటి డీల్స్ని ఉక్రెయిన్ చేసుకోవడం జరిగింది. ఏంటి దీని మీనింగ్ ఏంటి? స్లోగా మన యొక్క డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతూ ఉన్నాయి, అంతేనా? సో స్లోగా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేటటువంటి పెరుగుతూ ఉన్నాయి. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ మనకి 2 రకాలుగా ఇంపార్టెంట్ అండి. ఒకటి ఎకనామిక్గా అవి ఇంపార్టెంట్, ఎకనామిక్గా మనకి మనీ వస్తాయి వాళ్ళకి అమ్మితే. రెండోది స్ట్రాటజిక్గా చాలా చాలా ఇంపార్టెంట్. ఏ కంట్రీ అయితే మరి డిఫెన్స్ ఎక్స్పోర్ట్ చేయగలుగుతుందో కొంతవరకు దాంతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్తో మనం ఏ విధంగా రిలేషన్షిప్ని నార్మలైజ్ చేసుకోగలిగాం 1990లలో. వాళ్ళ నుంచి మనకి ఇంపోర్ట్స్ కావాలి, సో వాళ్ళు మనకి ఎక్స్పోర్ట్ చేశారు కాబట్టి, మనకు అవసరం ఉంది కాబట్టి. సో అట్లా కంట్రీస్తో రిలేషన్షిప్ స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. రీసెంట్ ఇండియా ఉక్రెయిన్ డీల్ అంటే స్లోగా మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతూ వెళ్తూ ఉన్నాయి. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో చదువుకున్నాం కదా, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి డిఫెన్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ అంటే ఏంటి, దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఓవరాల్గా డిఫెన్స్ ఇండిజనైజేషన్ని పెంచి ఏ విధంగా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ పెంచుకోవడానికి మనం తయారు చేస్తున్నాం, ఇవన్నీ కూడా లాస్ట్ వీడియోలోనే చూసాం. ఒకసారి క్విక్ రివిజన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించింది. ఈడబ్ల్యూఎస్ కోటా, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి సంబంధించిన కోటాని గవర్నమెంట్ నోటిఫై చేయడం జరిగింది అన్నారు. ఇక్కడ ఏంటండి దీని యొక్క స్పెషాలిటీ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈడబ్ల్యూఎస్ కోటా మనకి ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 ఇవి 2 రిజర్వేషన్స్ని కల్పిస్తాయి. ఆర్టికల్ 15 కింద వచ్చేటప్పటికి ఆర్టికల్ 15(6) అన్నటువంటిది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో. ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 6 అనేటటువంటిది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో, అన్ని ఎంప్లాయ్మెంట్ కాదు, ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్లో, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్ కల్పిస్తుంది. మనం 2019లో ఒక చట్టాన్ని తీసుకొని వచ్చాం, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి మరి ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 10% రిజర్వేషన్స్ అని అన్నామన్నమాట. రైట్, మరి ఓబీసీలో కూడా ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఉంటాయి, ఎస్సీలో కూడా వీకర్ సెక్షన్ ఉంటాయి,
ఎస్టీలో కూడా వీకర్ సెక్షన్ ఉంటే వాటికి సంబంధం లేకుండా జనరల్ కేటగిరీలో ఇంతకుముందు ఉన్నటువంటి జనరల్ కేటగిరీలో ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి 10% రిజర్వేషన్స్ ఇవ్వాలి. అది ఇక్కడ చెప్పింది. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఇప్పుడు మరి స్టేట్ గవర్నమెంట్స్ కూడా నోటిఫై చేయాలి. ఆటోమేటిక్గా అది అప్లికబుల్ అవ్వవు. స్టేట్ గవర్నమెంట్ కూడా నోటిఫై చేయడం మొదలుపెట్టింది. దానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రూల్స్ ఏంటి? ఇదిగో 8 లక్షల కంటే ఫ్యామిలీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేటటువంటిది 8 లక్షల లోపు ఉండాలి. వాళ్ళకి ఇదిగోండి అన్ని సోర్సెస్ నుంచి, ఇక్కడ ఇన్కమ్ అంటే శాలరీ, అగ్రికల్చర్, బిజినెస్, ప్రొఫెషన్ అన్నిటి నుంచి కూడా ఇన్కమ్ అనేది 8 లక్షల లోపు ఉంటే అప్పుడే వాళ్ళకి ఇది అప్లికబుల్ అవుతుంది అని చెప్పడం జరిగింది. ఆ రూల్స్ని వివిధ స్టేట్స్ మరి సెంట్రల్ గైడ్లైన్స్ని బేస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పింది. బట్ ఇన్ జనరల్ స్టేట్ గవర్నమెంట్స్ నోటిఫై చేయాలి, ఆటోమేటిక్గా అది ఇంప్లిమెంట్ అవ్వదు. అది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి పాలిటిక్స్ సంబంధించినటువంటివి జ్యుడిషియల్ పవర్స్, అటు గవర్నర్కి ఇటు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉండేటటువంటి జ్యుడిషియల్ పవర్స్ రిలేటెడ్గా మరి మనకి 2 ఆర్టికల్స్ ఉన్నాయండి. ఒకటి ఆర్టికల్ 72, రెండోది ఆర్టికల్ 161. ఆర్టికల్ 72 కింద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, ఆర్టికల్ 161 కింద గవర్నర్కి పవర్స్ ఉన్నాయి. దేనికి సంబంధించి? ఏదైనా ఒక శిక్ష విధించినప్పుడు ఆ శిక్షను తగ్గించడం కానీ, మార్చడం కానీ, లేదా పూర్తిగా తీసేసే పవర్స్. ఆ పవర్స్ ఏంటో బ్రీఫ్గా ఒకసారి మనం చూద్దాం. పార్డన్ పవర్స్ అంటే ఏంటి? కంప్లీట్గా వాళ్ళకు వేసినటువంటి శిక్ష నుంచి తగ్గించేయడము, కంప్లీట్లీ ఆ యొక్క శిక్ష నుంచి తప్పించేయడం అన్నమాట. రెండోది కమ్యూటేషన్ అంటే ఏంటి? ఒక పనిష్మెంట్ బదులు సబ్స్టిట్యూట్ చేయడం ఇంకొక పనిష్మెంట్. డెత్ పెనాల్టీ బదులు కఠిన జీవిత కారాగార శిక్ష వేయడము అట్లా. సో ఒకదాని బదులు ఇంకొకటి తగ్గించడం. రెమిషన్ అంటే ఏంటి అంటే ఒకటే శిక్ష అంటే జీవిత ఖైదునే తక్కువ సంవత్సరాలు. రెడ్యూసింగ్ ది పీరియడ్ ఆఫ్ సెంటెన్స్, ఎన్ని సంవత్సరాలు వేశారో దాన్ని తగ్గించడాన్ని రెమిషన్ అని. కమ్యూటేషన్ అంటే ఒక శిక్షను ఇంకొక శిక్షతో రెస్పైట్ అంటే ఒక స్పెషల్ కారణంగా వాళ్ళకి తక్కువ పనిష్మెంట్ ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ డిజబిలిటీ ఉందనో, లేదా ఏదైనా ప్రెగ్నెన్సీ, విమెన్ అఫెండర్ యొక్క ప్రెగ్నెన్సీ అనో, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల, స్పెషల్ ఫ్యాక్ట్ వల్ల వాళ్ళకి తక్కువ శిక్ష విధిస్తే దాన్ని మనం రెస్పైట్ అంటాం. రిప్రీవ్ అంటే ఏంటి? వాళ్ళకి వేసే శిక్షని టెంపరీగా పక్కన పెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర అపీల్ చేసుకున్నారు. సో పార్డన్ అంటే క్షమాభిక్ష కోరుకున్నారు. సో అలాంటప్పుడు వాళ్ళకి విధించే శిక్షను టెంపరీగా పక్కన పెడతారు. మరణ శిక్ష విధిస్తామన్నారు, లేదు మేము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అప్పీల్ చేసుకుంటామన్నారు అనుకోండి, దాన్ని పక్కన పెట్టడం. ఈ విధంగా మనకి వివిధ రకాలైనటువంటి పవర్స్ అనేటటువంటి ఉన్నాయి. మరి ఇక్కడ విషయం ఏంటి ఇంతకీ? రాజీవ్ గాంధీ హత్య కేసులో కొంతమందిని అరెస్ట్ చేశారు. సో వాళ్ళకి సంబంధించి స్టేట్ యొక్క క్యాబినెట్ అనేటటువంటి తమిళనాడు స్టేట్ యొక్క తమిళనాడుకి ఏం సంబంధం? తమిళనాడులోనే ఆయన అసాసినేట్ చేశారు, అరెస్ట్ చేశారు, వాళ్ళని జైల్లో పెట్టున్నారు. తమిళనాడు యొక్క స్టేట్ క్యాబినెట్ గవర్నర్కి మీరు వాళ్ళకి రెమిషన్, తక్కువ సెంటెన్స్ విధించండి అని చెప్పింది. అయినా సరే గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా లేదు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే దీన్ని నిర్ణయించాలి అంటున్నారు. మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించకపోవడానికి కారణం ఏంటి? అందరూ కూడా ఇప్పటికి ఇంకా రీజన్ ఏంటో తెలియలేదండి. సో అది ఎలక్షన్స్ అయిపోయిలే చూద్దాం, అలా ఎన్నికలు అనేటటువంటి బేసిస్ గాను, పాలిటిక్స్ అనే బేసిస్ గాను ఉండకూడదు. అక్కడున్న వాళ్ళ లైఫ్స్ ఇంపార్టెంట్. 30 సంవత్సరాల నుంచి అలా ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళలో ఎవరు ఎంత తప్పు చేశారు, క్వాంటిటీ, సో వాళ్ళు చేసినటువంటి తప్పుకి ఎంత క్వాంటిటీ శిక్ష అనేది చూడాలి. అదేమీ లేకుండా అలా జైల్లో పెట్టడం అనేటటువంటిది ఎంతవరకు జస్టిస్ అవుతుంది? అది ఇక్కడ అడిగిన క్వశ్చన్. ఒకవేళ దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలియదు అనుకుంటే ఈ వీడియో చూడొచ్చండి. సో 4th November 2020 దీని గురించి డీటెయిల్డ్గా చెప్పాము అసలు ఏం జరిగింది ఏంటి అని. సో ఒకసారి అది మనం చూడొచ్చు. ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ ప్రీవియస్ యూపీఎస్సీలో ఇవి అడిగారు, మ్యాచ్ ది ఫాలోయింగ్ అని చెప్పి దీని మీనింగ్స్ ఏంటి ఇవి అడిగారు. సో పార్డన్, కమ్యూటేషన్, రెమిషన్ అది అడిగారు, జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి నైపిదా అంటే ఏంటి? మయన్మార్ యొక్క క్యాపిటల్. సో ఇండియా ఏ విధమైన పాలసీ మయన్మార్ వైపు కలిగి ఉండాలి అనే డైలమా ఉంది అంటున్నారు. ఎందుకు డైలమా ఉందో చూద్దాం. సో ఇండియా మయన్మార్ రిలేషన్స్కి సంబంధించి ఒకవేళ ఆల్రెడీ ఐడియా లేకుండా ఉంటే ఇండియా మయన్మార్ రిలేషన్షిప్ అని ఒక మంచి వీడియో చేయడం జరిగింది, అది చూసుకోండి.
ప్రస్తుతానికి ఇక్కడ విషయం ఏంటి అంటే మయన్మార్ అనేటటువంటి కంట్రీ మనకి జాగ్రఫికల్గా చాలా రకాలుగా ఇంపార్టెంట్. ఎలాగో చూద్దామా? రైట్, జాగ్రఫికల్గా చూసుకున్న ఇది మన నార్త్ ఈస్టర్న్ రీజన్. నార్త్ ఈస్టర్న్ రీజన్కి మయన్మార్తో రిలేషన్షిప్ అనేది ఉంది. ప్లస్ ఇండియా మయన్మార్ థాయిలాండ్ హైవే అని చెప్పేసి కోల్కతా నుంచి మయన్మార్ యొక్క సిత్వే పోర్టును రీచ్ అయ్యేలాంటి ప్రాజెక్ట్స్, ఇలా రకరకాలుగా మనకి మయన్మార్తో ఎస్పెషల్గా మన యొక్క ఫారిన్ పాలసీలో ఒక కాంపోనెంట్ అయినటువంటి యాక్ట్ ఈస్ట్ పాలసీకి అది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. కానీ మన కంట్రీ డెమోక్రటిక్ కంట్రీ, మనం డెమోక్రసీ అనేటటువంటి దాన్ని సపోర్ట్ చేయాలి. మన కంట్రీలో డెమోక్రసీ ఉంది, మనం వేరే దేశాల్లో కూడా డెమోక్రసీని సపోర్ట్ చేయాలి. ఇదిగో ఇక్కడ పైన ఉన్న ఈ ప్రాంతం అంతా చైనా అన్నమాట. సో మయన్మార్ చైనా రిలేషన్స్ ఏమో స్ట్రెంగ్తన్ అవుతూ ఉన్నాయి. యాక్ట్ ఈస్ట్ పాలసీకి మనకు అది ఇంపార్టెంట్. మన ఇన్సర్జెన్సీ నార్త్ ఈస్ట్ రీజన్లో ఇన్సర్జెన్సీని ఎదుర్కోవడానికి అది ఇంపార్టెంట్. ఒకవైపు చూస్తే చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏమో పెరుగుతూ ఉంది. సో అది ఇంకొక ఇంపార్టెంట్ కన్సర్న్. కనెక్టివిటీకి ఈ మయన్మార్ అనేటటువంటిది ఏషియన్ కంట్రీస్తో కనెక్టివిటీకి, మన నార్త్ ఈస్ట్తో కనెక్టివిటీకి ఇది చాలా ఇంపార్టెంట్. మనకేమో ఇంత అది ఇంపార్టెంట్. కానీ వాళ్ళ దేశంలో డెమోక్రసీ బదులు రీసెంట్గా మిలిటరీ కూ అనేది జరిగింది. మిలిటరీ కూ అనేటటువంటి దాంతో మిలిటరీ 1 year ఎమర్జెన్సీ విధిస్తున్నట్టుగా చెప్పారు. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి దాంతో మరి రిలేషన్షిప్ పాడైనా పర్లేదు అని చెప్పి మీరు ఖచ్చితంగా ఇలా ఉండాల్సిందే అని చెప్పాలా? లేదా డెమోక్రసీ దీన్ని పక్కన పెట్టేసి మన ఇంట్రెస్ట్ని నేషనల్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంటారు. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో నేషనల్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ని చాలామంది చూస్తూ ఉంటారు. మరి ఆ నేషనల్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ని కాపాడుకోవాలా? ఈ రెండిట్లో ఏం చెయ్యాలి? అది డైలమా అన్నమాట. మనకి సేమ్ ఇలాంటిదే 1989లో జరిగింది. వాళ్ళ మయన్మార్లో మనం మొదట ఖండించాం. ఆ తర్వాత మిలిటరీతో కూడా మనం సత్సంబంధాలే ఏర్పరచుకున్నాం. ఎందుకంటే ఇవన్నీ కన్సిడరేషన్స్. ఇప్పుడు కూడా అలానే చేయాలా లేదా డెమోక్రసీ అనాలా? ఏంటి ఇప్పుడు చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతూ ఉంది. మనం ఏం చేయకపోయినా అది చైనా మీద ఎక్కువ డిపెండ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు వే ఫార్వర్డ్ ఏంటి? అది మనకున్నటువంటి డైలమా. సో మనం ఏం చేయొచ్చు? బైలేటరల్గా కాకుండా మల్టీలేటరల్గా వివిధ దేశాలతో కలిసి మయన్మార్ మీద ప్రెషర్ పెట్టచ్చు. బైలేటరల్గా మనకున్నటువంటి మంచి సత్సంబంధాలను ఉపయోగించుకొని, మనకి రకరకాల ఇష్యూస్ ఉన్నాయండి మయన్మార్తో. రోహింగ్యా అనే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ మయన్మార్లోను మన దేశంలోకి వస్తున్నారు. ఆ ఇష్యూని, చాలా ఇష్యూస్ని సాల్వ్ చేయాల్సి ఉన్నాయి, పెండింగ్ ఇష్యూస్. అవన్నీ కూడా మనం చూడాలి కదా. సో అటు బైలేటరల్గా ఇటు మల్టీలేటరల్గా మనం మయన్మార్ని డెమోక్రసీ వైపుగా ముందుకెళ్లేలాగా ప్రయత్నించాలి. నెక్స్ట్ ఆర్టికల్ సోషల్ జస్టిస్కి సంబంధించి యూనివర్సల్ హెల్త్ కేర్ అన్న కంటెక్స్లో చూస్తామన్నమాట. సో ఎందుకు వచ్చింది ఇప్పుడు ఇంతకీ ఇది న్యూస్లో? రీసెంట్గా మనకి బడ్జెట్లో యూనివర్సల్ హెల్త్ కేర్ వైపుగా ముందుకెళ్లేదానికి ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, దానికి ఇంక్రీజ్డ్ కవరేజ్ పెంచుతున్నట్టు, ఆయుష్మాన్ భారత్ స్వాస్థ్య అభియాన్ అనేటటువంటి దాన్ని అనౌన్స్ చేయడము, నెక్స్ట్ వచ్చేటటువంటి 6 yearsలో దానికి బడ్జెట్ని అలొకేట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుతామని చెప్పారు. అవునా కాదా? ఈ కంటెక్స్లో మనం ఎస్పెషలీ COVID-19 టైంలో చూసామండి. ఫండింగ్ ప్రాబ్లమ్స్ వల్ల ఏ విధంగా మనం ప్రాబ్లమ్స్ని ఎక్స్పీరియన్స్ చేసామో, ఫండింగ్ ఇష్యూస్ అనేవి ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ చూపించాయి. ఎస్పెషలీ కొన్ని స్టేట్స్లో అసలు ఫండింగ్ కెపాసిటీ తక్కువ, బ్యాక్వర్డ్ స్టేట్స్లో ఇంకా హెల్త్ కేర్కి ఎక్కువ స్పెండ్ చేయాల్సి ఉంది. ఈ విధంగా మనకు అర్థమైంది. సో అటువంటి కంటెక్స్లో ఏ విధంగా కొత్తగా అనౌన్స్ చేసిన మెజర్స్ ఇంపార్టెంటో ఒకసారి చూద్దామండి. రైట్, ఇక్కడ చూడాలి. మరి ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వాస్థ్య భారత్ యోజన, సో దీన్ని తీసుకొని రావడం జరిగింది. దీంట్లో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అనేటటువంటివి ఆయుష్మాన్ భారత్ కింద 2 కాంపోనెంట్స్. ఒకటి ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఇన్సూరెన్స్, రెండోది హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్. సో ఎక్కువ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ని సెటప్ చేస్తాము. ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ తీసుకొని రావడము, క్రిటికల్ హెల్త్ కేర్ ల్యాబ్స్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ యొక్క సెంటర్స్, వాటి యొక్క డిఫరెంట్ సెంటర్స్, రీసెర్చ్ సెంటర్స్ వివిధ ఏరియాస్లో పెంచడము, ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఒక పోర్టల్ తీసుకొని రావడము, పబ్లిక్ హెల్త్ యూనిట్స్ని పెంచుతాము అన్నట్టుగా చెప్పడము, హెల్త్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్స్ని పెంచడము, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ వన్ హెల్త్ అంటే ఏంటి? అటు ఎన్విరాన్మెంట్ని, ఇటు ఎకానమీని, ఇటు హెల్త్ని. సో ఎన్విరాన్మెంట్, ఎకానమీ, సొసైటీ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని
మరి వన్ హెల్త్ అంటాం. ఆ వన్ హెల్త్ అనే కాన్సెప్ట్ WHO నుంచి తీసుకొని రావడం జరిగిందండి. వన్ హెల్త్ అనే కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేసేలాగా తీసుకొని వస్తాము. దీని కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేస్తాము. ఆల్రెడీ మనకి నేషనల్ హెల్త్ మిషన్ ఉంది. ఆ నేషనల్ హెల్త్ మిషన్కి అడిషన్గా గమనించాలి, తీసేయట్లేదు. నేషనల్ హెల్త్ మిషన్ అర్బన్ రూరల్ దానికి అడిషన్గా ఇది తీసుకొని వస్తాము అని చెప్పారు. ఇంకా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ పెంచాలి. COVID-19 లాంటివి వచ్చినప్పుడు వాటిని ఎఫెక్టివ్గా ఫైట్ చేయగలిగేటటువంటి సాధనాలుగా వీటిని ఉపయోగించుకోవాలి, అది ఇక్కడ చెప్తున్నది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎన్విరాన్మెంట్కి సంబంధించి అసలు గ్రీన్ బడ్జెట్ కాంపోనెంట్ ఎంత ఉంది. గ్రీన్ బడ్జెట్ అంటే ఏంటి? ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, కన్జర్వేషన్. ఎన్విరాన్మెంట్కి సంబంధించి దాన్ని ప్రొటెక్ట్ చేసేందుకు, కన్జర్వ్ చేసేందుకు ఎంత మనీని అలొకేట్ చేశారు బడ్జెట్లో అని. సో మనం చూస్తే కొన్ని ప్రాజెక్ట్స్కి బడ్జెటరీ అలొకేషన్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ డీప్ ఓషన్ మిషన్, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ. సో ఇలాంటి వాటికి కొంత బడ్జెటరీ అలొకేషన్స్ వచ్చినా అవి అనుకున్నంత రీతిలో లేవు అని చెప్తున్నారు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో ఏమీ రావండి. బట్ ఓవరాల్గా ఈ డీప్ ఓషన్ మిషన్ అంటే ఏంటి అదొకసారి మనం తెలుసుకుందాం. మిగిలినవన్నీ ఇక్కడ ఉన్నటువంటి నార్మలే అన్నమాట. బట్ ఒక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ అయితే మనం దీని నుంచి తెలుసుకోవాల్సింది ఏంటి, ఎకలాజికల్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్కి ఎంతైతే ఇవ్వాలో అంత మనీ అలొకేషన్ అనేది చేయలేదు. సరే, మరి క్విక్గా డీప్ ఓషన్ మిషన్ అంటే ఏంటో చూసేద్దామా. డీప్ ఓషన్ మిషన్ నెక్స్ట్ 5 ఇయర్స్కి గాను డీప్ ఓషన్ రీసెర్చ్కి సంబంధించి 4,000 కోట్ల రూపాయలని అలొకేట్ చేయడం జరిగింది. డీప్ సీ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ మరియు ఎక్స్ప్లోరేషన్ కోసం. చూడండి, ఇక్కడ డీప్ సీ మైనింగ్ అనేది అండర్ వాటర్ రోబోట్స్ వాటిని డెవలప్ చేసేందుకు, మనకి ఇంటర్నేషనల్ వాటర్స్లో ఇండియన్ ఓషన్లో పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అంటారు. ఈ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అంటే వివిధ రకాలైనటువంటి మినరల్స్ ఈ నాడ్యూల్స్ రూపంలో ఇక్కడ అవైలబుల్గా ఉన్న వాటిని యాక్సెస్ చేసుకునేలాగా మైనింగ్ చేసుకునేదానికి పర్మిషన్ ఉంది మనకి. సో మరి దానికి రీసెర్చ్ కావాలి కదా. రీసెర్చ్ అనేటటువంటివి 380 మిలియన్ టన్స్ పొటెన్షియల్ ఉంది పాలీమెటాలిక్ నాడ్యూల్స్. వాటిలో చూడండి మ్యాంగనీస్, నికెల్, కాపర్. సో ఇవి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, వాటి బదులు ఇక్కడి నుంచి మనం మైన్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన టెక్నాలజీని, హ్యూమన్ రిసోర్సెస్ని వాటన్నిటిని డెవలప్ చేయడం కోసం ఈ డీప్ ఓషన్ మిషన్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. మరి వాళ్ళకి మన ఫైనల్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించింది, అగ్రికల్చర్ రిలేటెడ్గా. ఎంఎస్పీకి సంబంధించి చట్టాన్ని ఎందుకు ఎనాక్ట్ చేయట్లేదు అన్నట్టుగా ఫార్మర్ లీడర్స్ ప్రైమ్ మినిస్టర్ని అడగడం జరిగిందనమాట. రైట్. సో మన ప్రైమ్ మినిస్టర్ ఆందోళన్ జీవి అంటే ప్రొఫెషనల్ ప్రొటెస్టర్స్ వీళ్ళందరూ అని, అంటే కావాలని వాంటెడ్గా ప్రొటెస్ట్ చేసేందుకు వీళ్ళని హైర్ చేసుకున్నారు అన్న ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. దాంతో ఇంకొంచెం ఇప్పటికే ఉన్నటువంటి ఇష్యూ కొంచెం పెద్దదైందనమాట. రైట్. సో పార్లమెంట్కి సంబంధించి పార్లమెంట్లో డిస్కస్ అనేటటువంటి చెయ్యాలి అగ్రికల్చర్కి సంబంధించి. సో గవర్నమెంట్ ఏమంటుంది, మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఏ డీల్కి మీరు ఒప్పుకోకుండా మాకు లేదు ఖచ్చితంగా చట్టాలను వెనక్కి తీసుకోండి అంటే ఎట్లా, అది బ్లాక్మెయిల్ కాదా అని గవర్నమెంట్. లేదు మాకు ఇంకా దానికంటే తక్కువ ఏదైనా మాకు వద్దు, అది ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇబ్బందే, అది మాకు వద్దు అన్నట్టుగా మరి ఫార్మర్స్ చెప్పడంతో గొడవ అలాగే జరుగుతూ ఉందన్నమాట. దానికి సంబంధించి మీరెందుకు ఎంఎస్పీకి సంబంధించి చట్టాన్ని తీసుకొని రారంటున్నారు అని అడుగుతున్నారు. ఎంఎస్పీ అంటే ఏంటింది ఇంతకీ? మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర. అన్ని క్రాప్స్కి కాదు, నోటిఫైడ్ క్రాప్స్. సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని క్రాప్స్ని నోటిఫైడ్ చేస్తుంది. ఆ నోటిఫైడ్ క్రాప్స్కి ఇంత మినిమం ధర ఇస్తాము అని చెప్తుంది. ఎవరికి ఇస్తుంది, ఎప్పుడు ఇస్తుంది? గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసుకునేటప్పుడు, అంటే గవర్నమెంట్ కావాల్సినటువంటి వాటిని ప్రొక్యూర్ చేసుకునేటప్పుడు మాత్రమే నోటిఫైడ్ క్రాప్స్కి ఆ ఎంఎస్పీని గవర్నమెంట్ చెల్లిస్తుంది. మిగిలిన వాళ్ళు చెల్లించాలని ఏమీ కాదు. అంటే అది చాలా తక్కువ కాంపోనెంట్ కదా ఓవరాల్ క్రాప్స్లో, నోటిఫైడ్ క్రాప్స్కి సంబంధించి. సో అన్నది మరి ఎంఎస్పీ ఎలాగూ ఇస్తున్నారు పెంచుతున్నప్పుడు, ఎందుకు మరి మీరు దాన్ని లీగలైజ్ చేయరు? అది లీగలైజ్ చేయకుండా మేము ఇస్తున్నాం కదా అంటే ఒకవేళ మీరు తీసేస్తే అని డౌట్ ఎందుకు వచ్చింది ఫార్మర్స్కి? ఎందుకు? మనకి WTO అని ఒకటి ఉందండి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. దాని కింద ఒక అగ్రిమెంట్ ఉంది, అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ అని చెప్పేసి. దాని కింద అగ్రికల్చర్ సబ్సిడీస్ తగ్గించాలి అని మన మీద చాలా ప్రెషర్ ఉంది. సో లాస్ట్ ఇయర్ 2020లో కూడా అగ్రికల్చరల్ సబ్సిడీస్ WTO రూల్స్ కంటే మించి ఎక్కువయ్యాయి. సో తగ్గించండి అంటున్నారు. ఒకవేళ సడన్గా ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్ కోసం తగ్గించాల్సి వస్తే మా పరిస్థితి ఏంటి?
సో ఎంఎస్పిని లీగలైజ్ చేయండి, అది ఫార్మర్స్ అడుగుతుంది. లేదు ఎగ్జిక్యూటివ్ శాంక్షన్ సరిపోతుంది, మేము ఎలాగో వాటిని తీసేయము అని గవర్నమెంట్, అక్కడ అది పెండింగ్లో ఉందన్నమాట. మరి నిన్న మనం ఇచ్చిన క్వశ్చన్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాస్తారో చూద్దామా. బ్యాడ్ బ్యాంక్ అనేది ఎన్పిఎస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది కమెంట్ అంటున్నారు. రీసెంట్గా ఇదిగో ఈ విధంగా ఉన్నాయి బ్యాడ్ లోన్స్ అనేవి, ఎందుకు సాల్వ్ చేస్తుందో రాశారు, వే ఫార్వర్డ్ రాశారు. ఎప్పుడైనా రాసేటప్పుడు ఒక స్ట్రక్చర్ రాసుకోండి. ఓకే, ఇంట్రొడక్షన్ బాగుంది, ఎన్పిఎస్ ఎలా ఉన్నాయని. సో బ్యాడ్ బ్యాంక్ ఎంతవరకు సాల్వ్ చేయగలుగుతుంది, అసలు బ్యాంకింగ్ సెక్టార్ ఫేస్ చేస్తున్నటువంటి ఎన్పిఏ ప్రాబ్లం దేనివల్ల రాసుకుంటారు. సో బ్యాడ్ బ్యాంక్స్ ఎంతవరకు సాల్వ్ చేయగలుగుతాయి రాసుకుంటారు. ఫర్దర్గా ఇంకేం చేయాలి అంటే బ్యాడ్ బ్యాంక్స్ కంటే కూడా ఇంకా ఫర్దర్గా ఏం చేయాలన్నది ఇది ఎక్కువ కాంపోనెంట్ రావాలి, సరేనా. ఇంకొంచెం ఎలాబరేట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఎస్ ఎన్పిఎస్ ఇలా ఉన్నాయి, వాటి పాత్ర ఎంత, కానీ సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. బ్యాడ్ బ్యాంక్స్ మాత్రమే కాదు, ఇంకా ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి బ్యాంకింగ్ వ్యవస్థలో, వాటిని ఈ విధంగా సరిదిద్దుకోవాలి. గుడ్, బాగా రాశారు. రైట్, రీసెంట్ బ్యాంక్స్కి సంబంధించిన ఎన్పిఎస్ ఇలా ఉన్నాయి, బ్యాడ్ బ్యాంక్స్ ఏ విధంగా సాల్వ్ చేయగలుగుతున్నాయి, కానీ బ్యాడ్ బ్యాంక్సే కాదు, బ్యాడ్ బ్యాంక్స్కి ఉన్న నెగిటివ్ సైడ్స్ ఏంటి అని రాశారు, వే ఫార్వర్డ్. దీని బదులు అదర్ ప్రాబ్లమ్స్ రాయండి. బ్యాడ్ బ్యాంక్ సాల్వ్ చేయలేని అదర్ ప్రాబ్లమ్స్, ఇవి అదర్ ప్రాబ్లమ్స్, కాన్స్ అని రాయొద్దు మీరు, అదర్ ఎఫెక్ట్స్ అని రాయండి. రైట్, ఇక్కడ మీరు రాసినవన్నీ కరెక్టే, హెడ్డింగ్ కరెక్ట్ కాదు. సో అప్పుడు మీ ఆన్సర్ బాగుంటుంది. అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అంటే ఏంటి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే ఏంటి, దానికి సంబంధించి ఏ విధంగా అవి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాయి, ఏ విధంగా చేయలేవు. ఇక్కడ ఇంకొంత స్పెసిఫిక్గా రాయాలండి. అసలు ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఎన్పిఎస్ ఎలా ఉన్నాయి, ఇంకొంత టెక్నికల్ స్పెసిఫిక్గా రాయాలి ఆన్సర్. బ్యాడ్ బ్యాంక్ అనేటటువంటి కాన్సెప్ట్ అసలు ఏంటి, బ్యాడ్ బ్యాంక్ అనేది ఏ విధంగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతుంది, కానీ బ్యాడ్ బ్యాంక్స్తో ఉన్నటువంటి ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. సో అందువల్ల మనం ఏం చేయాలి ఓవరాల్గా అని రాస్తున్నారు, గమనించాలండి. బ్యాడ్ బ్యాంక్ అనేటటువంటిది ఎన్పిఏ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలుగుతుంది, కమెంట్ అన్నాం. సో కమెంట్ అంటే మీ ఒపీనియన్ ఏంటి అని మీరు చెప్పచ్చు. బట్ ఇక్కడ మోస్ట్లీ మనం ఎక్స్పెక్ట్ చేసే పాయింట్ ఏంటి అంటే ఎన్పిఎస్ అనేటటువంటివి ఓన్లీ ఎకనామిక్గా అండర్ పర్ఫామ్ చేయడం వల్ల రాలేదు, గవర్నాన్స్ ఇష్యూస్ రకరకాలుగా ఉన్నాయి. సో ఇక్కడ మీరు పీజే నాయక్ కమిటీ అనేటటువంటి చెప్పగలగాలి. సో నాయక్ కమిటీ ఏం చెప్పింది, సో దాన్ని కనుక చెప్పగలిగితే ఇంకొన్ని ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ మీరు రాయగలుగుతారు ఇక్కడ. సో ఇది కొంచెం రీప్లేస్ చేయాలి. బ్యాడ్ లోన్స్ అంటే ఏంటి, ఎందుకు బ్యాడ్ బ్యాంక్ కావాలి, కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా అదర్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి బ్యాంకింగ్ సెక్టార్లో ఎన్పిఎస్కి, అది బ్యాడ్ బ్యాంక్ సాల్వ్ చేయలేదు. సో ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఏం చేయాలి అది మీరు రాసుకోవాలండి. బ్యాడ్ బ్యాంక్ అంటే ఏంటి, దాని అడ్వాంటేజెస్, బ్యాడ్ బ్యాంక్ అనేది అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయలేదు ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్. గుడ్, మరి ఏం చేయాలి అది కూడా కొంచెం రాయండి, ఇంకొంచెం రాయాలి దాని గురించి. ఎన్పిఏ ఖాతాలు పెరుగుతూ ఉన్నాయి, బ్యాడ్ బ్యాంక్ ఏం చేస్తుంది, జస్ట్ మీరు ఏమేం చేస్తున్నాయని రాశారండి. సో ఎలా రాసుకుంటాం, ఎన్పిఎస్ ఎలా పెరుగుతూ ఉన్నాయి, బ్యాడ్ బ్యాంక్ ఏ విధంగా సాల్వ్ చేయగలదు, కానీ అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని ఎలా సాల్వ్ చేద్దాం, ఆ స్ట్రక్చర్లో మీరు రాయగలగాలి. మరి ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్ అండి, జాగ్రఫీకి సంబంధించింది. జాగ్రత్తగా రాయండి, పేపర్ మీద రాస్తే బొమ్మ వేయండి. ఇక్కడ మన టైప్ చేస్తున్నారు కాబట్టి బొమ్మ వేయలేకపోవచ్చు, కానీ మీరైతే బొమ్మలు వేసి పెట్టుకోవాలి జాగ్రఫీలో ఖచ్చితంగా. ఇవి ఇవాల్టి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ఇవి సెకండ్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి, రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.